ఆర్జికర్ మెడికల్ ఆస్పత్రి దుర్ఘటన ఇంకా మనకి ఒక పీడకలలాగే అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకనంటే, అసలంత దారుణంగా ఒక చదువుకున్న విద్యార్థి ఉద్యోగం చేసుకుంటూ, తన పని తను చేసుకుంటూ, హాస్పిటల్‌లో తను పనిచేసే చోట కూడా తనకి రక్షణ లేకుండా చాలా దారుణంగా ఒక ఘాతుకం జరిగింది అంటే ఇంకింతకన్నా ఆడవాళ్ళకి రక్షణ లేదనే చెప్పుకోవాలి. అయితే తను పనిచేసే చోట తను పొద్దున్న లేస్తే అక్కడ స్నేహితులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి ఉండే ఆమె అదే ఘటనా స్థలంలో చనిపోయింది. అది కూడా ఆమెనెవరో చంపేశారంటే ఇంక ఏం మాట్లాడాలి మనం. అయితే విషయంలోకొచ్చినట్టయితే ఆర్‌జికర్ మెడికల్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ విషయంలో రకరకాల విషయాలు బయటపడుతున్నాయి. అయితే సందీప్ ఘోష్ పెట్టిన ఒక సంతకం కారణంగా ఇప్పుడు కథలో ఊహించని మార్పు జరిగింది. సీబీఐ వాళ్ళు సందీప్ ఘోష్‌కి సంబంధించిన వాళ్ళ ఇళ్ళకన్నిటికి వీళ్ళకి కూడా ఆహ్, రైడ్స్ చేశారు. అంటే ఈడీ రైట్స్ అనేవి జరిగాయి. ఈ ఆస్తులు, డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి? చాలా ఎక్కువగా భారీ మొత్తంలో సందీప్ ఘోష్ చుట్టాలకి, వాళ్ళకి కూడా వాళ్ళ అకౌంట్‌లో కూడా భారీ మొత్తంలో డబ్బులు పడ్డాయి. వాళ్ళు ఉండేది చిన్న ఇల్లు అయినప్పటికీ ఎవరుండేదంటే సందీప్ ఘోష్ పెద్ద బంగళాలో ఉంటాడు. కానీ వాళ్ళ చుట్టాలు ఎవరైతే బినామీ పేర్ల మీద డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరూ చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అకౌంట్‌లో కోట్లు కోట్లు డబ్బులు మునుగుతున్నాయి. అయితే వాటికి లెక్క పత్రం ఏమీ లేదనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే సీబీఐ వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కానీ సందీప్ ఘోష్ ఇంటి మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి కొన్ని పత్రాలైతే దొరికాయి. దానిలో కొన్ని లేఖలున్నట్టు కొన్ని జాతీయ మీడియా కథనాలైతే చెప్పడం జరిగింది. అయితే దానిలో ఏముంది అంటే ఈ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్‌లో వచ్చే సామాన్లు ఏదైతే ఉంటాయో అంటే మెడికల్ ఎక్విప్‌మెంట్స్ అంటే దాదాపుగా నెలకి 10-12, 15 లక్షల వరకు కూడా అక్కడ ఎక్విప్‌మెంట్స్ కొంటారనమాట. అంటే ఈసీజీ స్కాన్ దగ్గర నుంచి బీపీ మెషిన్ దగ్గర నుంచి రకరకాలుగా ఉంటాయి కదా! వాటన్నిటికి కూడా అవసరం లేకపోయినా కూడా వాటిని తెప్పించి ఆ డబ్బులను తను సొమ్ము చేసుకున్నట్టుగా కూడా ఒక డాక్యుమెంట్ అయితే దొరికింది. అంతేకాకుండా ఈ సెమినార్ హాల్ రెనోవేషన్ అనేది ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నప్పటికీ కూడా ఆగస్టు 10వ తారీఖు మాత్రమే ఆగస్టు 10 నుంచి పనులు ప్రారంభించండి అంటూ ఘటన జరిగిన మర్నాడే ఆ రకంగా పర్టిక్యులర్‌గా డేట్‌తో సహా సూచన ఇవ్వటం అనేది అందరిని షాక్‌కి గురిచేసింది. పైగా ఆ రోజు ఆ రోజు ఆహ్, సన్ స్ సాటర్‌డే, సండే అంటే వీకెండ్స్ పడ్డాయి. అయినప్పటికీ వీకెండ్స్‌లో కూడా ఎందుకలా చేయించాడు? ఎందుకు ఆ లెటర్‌ని అక్కడ దాచాడు? అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా ఇక్కడ అంతుచిక్కని రహస్యంగా మారింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆర్జికర్ మెడికల్ ఆస్పత్రి మెడికల్ ప్రొఫెసర్స్ కానీ, ఆ హాస్పిటల్‌కి సంబంధించిన అదర్ చీఫ్స్ కానీ వాళ్ళేంటంటే ఇక ఆహ్, ఈ సందీప్ ఘోష్‌ని వెంటనే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు కదా! ఆ సస్పెండ్‌కి సంబంధించి ఒక డాక్యుమెంట్ లేదు. కానీ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ నుంచి నేను రాజీనామా చేసేస్తానని చెప్పేసి ఒక లేఖ రాసి పెట్టుకున్నాడు. అసలది ఎందుకు పెట్టుకున్నాడు? రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? ఇంత ఎక్కువగా తను డబ్బులు దోచుకుంటున్నాడు. అలాంటిది రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా రాత్రికి రాత్రి. అంటే ఇక్కడ అంటే రాజీనామా చేద్దాం అనుకుని ఒక లెటర్ పెట్టుకున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ సీబీఐ వాళ్ళు అనుమానిస్తున్న విషయం ఏంటి అంటే, ఇది సందీప్ ఘోష్‌ని కూడా ఈ ఉచ్చులో ఎవరో బిగించారు కావాలని. సందీప్ ఘోష్ నేరస్తుడే. కోటాను కోట్ల రూపాయలు బుకాయించిన బకాసురుడే. కాదనట్లేదు. కానీ ఈ జూనియర్ డాక్టర్ ట్రైనీ విషయంలో మరొకరు పెద్ద తలకాయ ఉంది. వాళ్ళే ఈ సందీప్ ఘోష్‌ని, సంజయ్ రాయ్‌ని ఇరికిస్తున్నారు. అందుకని సందీప్ ఘోష్ తన మీద దాకా ఈ కేసు వస్తే రాజీనామా చేసి చల్లగా పక్కకు తప్పుకుందాం అనుకున్నాడని సీబీఐ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే సీబీఐ వాళ్ళకి చాలా ఆధారాలు దొరికాయి. దాదాపుగా వాళ్ళకి దొరికిన క్లూస్ అన్నీ కూడా ఎక్కువనే చెప్పాలి. 80-90 వరకు క్లూస్ దొరికాయి. కానీ ఆ క్లూస్ అన్నిటిని కూడా వాళ్ళు ఒకదానికి లింకప్ చేసుకోవాలి. ఇక్కడ సందీప్ ఘోష్ నేరస్తుడన్న విషయం అర్థమైంది. కానీ తన వెనకాల ఉన్నది ఎవరు? ఎందుకు సందీప్ ఘోష్ చేత చేయించారు? సంజయ్ రాయ్‌ని మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? అసలు ఈ అమ్మాయి మీదనే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు? ఈ అమ్మాయికి ఒక్కదానికే తెలుసా? లేదంటే వాళ్ళ గ్రూప్ మొత్తానికి తెలిసి నెక్స్ట్ టార్గెట్ ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయాలు కూడా ఇప్పుడు సీబీఐ వాళ్ళు బయటకు తీస్తున్నారు.